70 ఏడిలో యెరూషలేము ఆలయము పాడవుట ప్రవచనాల నెరవేర్ప. 4 సువార్తల్లో మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తను మీరు బాగా పరిశీలిస్తే యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసినటువంటి దినాల్లో జెరూసలేం టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి ముందుగానే ఆయన ప్రవచించాడు. 70 ఏడీలో ఆలయం ధ్వంసమైంది, పట్టణము సమూలంగా నాశనమైంది. నాశనమైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటో క్రైస్తవులుగా మనందరికీ కూడా దాని మీద ఐడియా ఉంటుంది. అయితే ఎవరు చేశారు, ఎలా చేశారు అని అటుంచితే ప్రశ్న ఏంటంటే 70 ఏడీలో జరిగినటువంటి ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ యేసు ప్రభువారు చెప్పేటువంటి ఆ ప్రవచన నెరవేర్పుగా జరిగిందా అనేది ప్రశ్న. సో ట్రెడిషనల్ టీచింగ్స్ని చూసినట్లయితే ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎస్, అది ప్రవచన నెరవేర్పుగానే జరిగింది అంటారు. చాలామంది ఇదే బోధిస్తూ ఉంటారు. సో టెంపుల్ డిస్ట్రక్షన్ అనగానే యేసు ప్రభువారు చెప్పారు, అలాగే జరిగింది అని చెప్తూ ఉంటారు. అండ్ దానికి కారణం ఏమై ఉండొచ్చు అని కొందరు ఏమంటారంటే, యేసు ప్రభువారు పిలాతు ఎదుట మరి నిలబడినప్పుడు అందరూ కూడా ప్రభు మీద మరి ఆరోపణ చేస్తుంటే పిలాతు ఒక్కడే ఈయన నిరపరాధి అన్నట్టుగా తన చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఒక మాట అంటారు. ఏమని? వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారు కదా. ఆ శాపమే వారి మీదకి వచ్చింది. ఆ శాప ఫలితమే టెంపుల్ డిస్ట్రక్షన్ 70 ఏడీలో అది చోటు చేసుకుందండి. ఆ మాట పలికారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి చచ్చిపోయారు. అందరూ కూడా మరి ఇతర దేశాలకి చల్లా చెదరైపోయారు, ఆలయాన్ని పోగొట్టుకున్నారు అన్నట్టుగా కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. బట్ క్వశ్చన్ ఏమంటే 70 ఏడీలో చోటు చేసుకున్నటువంటి ఆ సంఘటన నిజంగానే అది ప్రవచన నెరవేర్పుగా జరిగిందా? సో ఆన్సర్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కంటే ముందుగా మీకు స్పాయిలర్ కూడా ఇచ్చేస్తాను. అంటే ముందుగానే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. ఎందుకు ఆన్సర్ ఇచ్చానో డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ ఏంటంటే 70 ఏళ్ళలో చోటు చేసుకున్నటువంటి ఆ సంఘటన ప్రవచన నెరవేర్పుగా జరగలేదు. అదేంటండి ఇలా మాట్లాడతారు? 70 ఏడీలో జరిగినటువంటి సంఘటన ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంటే కదా. ఇదే కదా మనం ఒక కాలం నుంచి వింటూ వస్తున్నాం. చాలామంది ఇదే కదా బోధిస్తున్నారు. మీరేంటి భిన్నంగా బోధిస్తున్నారు, కొత్తగా బోధిస్తున్నారు? ఎస్, ఈ ఆన్సర్ మీకు కాస్త భిన్నంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఒక కాలం నుంచి వింటున్నటువంటి బోధనే కరెక్ట్ అనడానికి లేదుగా. మనము లేఖన పరిశోధన చేయాలి, లేఖనాల్ని పరిశీలించాలి. మన కొలపతి ఏంటి చెప్పండి? ట్రెడిషనల్ టీచింగా లేకపోతే వాక్యమా? వాక్యమే కదా. వాక్యాన్ని పరిశీలన చేస్తేనే మనకు ఆధారాలు, తర్వాత కొన్ని క్లూస్ మనకు లభిస్తాయి. అది నిజమా కాదో అనేది తెలిసిపోతుంది. సో మనం స్క్రిప్చర్ని పరిశీలన చేయకోకుండా ఒక కాలం నుంచి బోధ వింటూ వస్తున్నాం, ఆ బోధనే కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. సో ఇది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా చోటు చేసుకోలేదనడానికి ఈ వీడియోలో మీకు బోల్డ్ అనే ఆధారాలు ఇస్తాయి. లోతైన విశ్లేషణ మనం చేయబోతున్నాం. సో ఈ వీడియోని చివరిదాకా వాచ్ చేయండి. కొంచెం వాచ్ చేస్తే మీరు ఈ యొక్క సబ్జెక్ట్ని అపార్థము చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చివరిదాకా వాచ్ చేయండి. చాలా స్క్రిప్చర్స్ని కూడా మనం పరిశీలన చేయాలి కాబట్టి మీ దగ్గర బైబిల్, పెన్, నోట్స్ కూడా సిద్ధంగా ఉన్నది నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇప్పుడు అది లేకపోతే వీడియో పాజ్ చేసైనా సరే దయచేసి తెచ్చుకొని నాతో పాటు ట్రావెల్ చేయండి. అండ్ వీడియోని ఒక స్ట్రెచ్లోనే వాచ్ చేయండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అంతా పూర్తిగా వినిన తర్వాత సత్యాన్ని గ్రహిస్తారో లేదా మాకు సంప్రదాయమైనటువంటి బోధనే కరెక్ట్ అని గుడ్డిగా దానే ఫాలో అవుతారో చాయిస్ నేను మీకే వదిలేస్తున్నాను. ఓకే, సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. ఒకవేళ మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ విని ఇందులో విషయం ఉంది, సత్యం ఉంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకురండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ ప్రశ్న అడగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనము ఇదివరకు ఒక వీడియో చేస్తాం, కృపాకాలములో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరుతాయా అని. బైబిల్లో చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కృపాకాలంలో నెరవేర్చబడతాయా అని. ఆ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే
కృపాకాలంలో ఏ ప్రవచనము, బైబిల్లో రాయబడినటువంటి ఏ ప్రవచనము కూడా కృపాకాలంలో నెరవేరదు. కొత్తగా విన్న వాళ్ళకి ఇది కొంచెం షాకింగ్గా ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, సో తప్పకుండా దాన్ని వాచ్ చేయండి. ఎందుకు నెరవేరవు, దానికి గల బలమైన కారణం ఏంటి అనేది ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చేశాను అనుకోండి, లెంత్ పెరిగిపోతుంది. ఓకే, సో నా సబ్జెక్ట్, రైట్లీ డివైడింగ్ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే నా సిరీస్లో ఎక్కడో ఒక చోట వీడియో తీసుకొని చూస్తే మీకు అర్థం కాదు. కంటిన్యూషన్గా మీరు చూడాలి, నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఈ కృపాకాలంలో ఏ ప్రవచనాలు కూడా నెరవేరవు అని. కారణం ఏంటి అంటే, మీకు ఒక చార్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆల్రెడీగా ఈ చార్ట్ మనము ఈ సిరీస్ అంతట్లో మనం వాచ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను గ్రే స్పీడ్ని తీసేస్తాను. ఓకే, గ్రే స్పీడ్ కాసేపు గ్రే స్పీడ్ లేదని అనుకుందాం. మొదటి నుంచి అపోస్తల కార్యము 7వ అధ్యాయం వరకు కూడా ఇది ఏ ప్రోగ్రామ్? ఇది ప్రొఫెటికల్ ప్రోగ్రామ్, అంటే ప్రవచనానుసారంగా సాగిపోతుంది. దేవుడు ప్రవచనం ఇచ్చాడు, ఆ ప్రవచనానుసారంగా ప్రోగ్రామ్ సాగిపోతుంది. ఇది జూవిష్ ప్రోగ్రామ్ అంటారు, ఇది ప్రొఫెటికల్ ప్రోగ్రామ్ అంటారు, లేదా ఇది కింగ్డమ్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పచ్చు. అండ్ పౌలు రక్షించబడుటతో గ్రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఇది మిస్టరీ ప్రోగ్రామ్. సో కృపాకాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, పౌలు రక్షణతో దేవుడి కృపాకాలానికి ప్రారంభాన్ని పలికాడు. పౌలు రక్షించబడ కంటే ముందు ఉన్నటువంటి కాలం ఏమంటే ధర్మశాస్త్ర కాలము, దాన్ని మిస్టరీ ప్రోగ్రామ్ అంటారు, జీవిష్ ప్రోగ్రామ్ అంటారు. పౌలు రక్షించబడుట ద్వారా దేవుడు కృపాకాలాన్ని ప్రారంభించాడు. సో గ్రేస్ పీరియడ్ అనేది అక్కడి నుంచి మొదలైనది అనేది మనము క్లియర్గా తెలుసుకుందాం. సో మిస్టరీ ప్రోగ్రాము, ప్రొఫెటికల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే పాస్టర్ గారు, మరి కృపాకాలము పౌలు గారి రక్షణతో ప్రారంభమైంది ఎలా చెప్పగలుగుతారు అంటే, మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయనను నిత్య జీవం నిమిత్తము తను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. ఫర్ దిస్ కాజ్ ఐ ఒబ్టైన్ మెర్సీ దట్ ఇన్ మీ ఫస్ట్ అంటే ఏంటి? మొదట నేను అంటే, ఒకవేళ పౌలు కంటే ముందు ఉంటే పౌలు మొదటివాడు ఎలా అవుతాడు చెప్పండి? అర్థమైందా? కింగ్డమ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చాలా మంది రక్షించబడ్డారు. అపోస్తల 2వ అధ్యాయంలో కూడా అక్కడ మరి కింగ్డమ్ చర్చ్ ఉంది, ఆ సంఘంలో చాలామంది కూడా చేర్చబడ్డారు. కాబట్టి ఆ ప్రకారం చూస్తే పౌలు ఫస్ట్ ఎలా అవుతాడు? ఓకే, సో గ్రేస్ ప్రోగ్రాంలో మొట్టమొదటి రక్షించబడిన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారే. అందుకంటాడు ఇన్ మీ ఫస్ట్ జీసస్ క్రైస్ట్ మై షో ఫోర్త్ ఆల్ లాంగ్ సఫరింగ్ ఫార్ ఎ ప్యాటర్న్ టు దెమ్. ఫస్ట్ ప్యాటర్న్ ఈ 2 పదాలు గమనించారు. సో గ్రేస్ ప్రోగ్రామ్ లేదా కృపాకాలము పౌర రక్షణతో మొదలైందని తెలుసుకున్నాం. ఫైన్. అయితే కృపాకాలంలో ప్రవచనం నెరవేర్చబడవు అని మనకు తెలుసుకున్నాం కదా. ఈ మాట విన్నప్పుడు కొందరు వెంటనే 2 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, అడుగుతారు కూడా. మళ్ళీ మీకు ఆ డౌట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు ఆ వీడియో చూసిన తర్వాత కొందరు ప్రశ్నలు వేశారు. పాస్టర్ గారు ఇలా చెప్పారు, కృపాకాలంలో ప్రవచనాలు నెరవేర్చబడవని, అయితే ఈ రెండింటికి జవాబు చెప్పండి అని. మొదటిది ఏంటిదో తెలుసా? 70 AD క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము ఆలయము ధ్వంసమైంది కదా. స్వార్థల ప్రభు చెప్పాడు అన్నట్టుగానే 70వ సంవత్సరంలో జరిగిపోయింది. సో 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం అంటే ఇది ఫస్ట్ సెంచరీ. సో ఫస్ట్ సెంచరీ అంటే ఏంటి? అప్పటికే గ్రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ సెంచరీలో కదా పౌలు రక్షించబడ్డాడు. కృపాకాలం అప్పటికే మొదలైంది కదా. పౌలు రక్షించబడిన తర్వాత కదా ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. మరి టెంపుల్ డిస్ట్రక్షన్ అనేది కృపాకాలంలో జరిగింది కదా, మీరు మరి ప్రవచనము నెరవేరలేదని ఎలా చెప్పగలుగుతారు? ఇది మొదటి ప్రశ్న. రెండవది వీళ్ళు ఏమంటారంటే, 1948లో ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. సో ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా తిరిగి తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. మరి ఇది కూడా ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంటే కదా. ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్గా ఫామ్ అయింది 1948లో. ఇది కూడా ప్రవచన నెరవేర్పే కదా. మరి ఈ 2 కూడా నెరవేరాయి అంటే మరి కృపాకాలంలో ప్రవచన నెరవేరినట్టే కదా. నెరవేరవు అని మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి అని. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్.
సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఇలాంటి సందేహాలు రావాలి. ప్రశ్నిస్తూ కూడా మనం నేర్చుకోగలగాలి. సో ఈ 2 ప్రశ్నలకి నేను జవాబు ఇచ్చినప్పటికి కూడా బట్ వీడియో ద్వారా ఇంకా చాలామందికి వివరిస్తే బాగుంటుంది అని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 2 ప్రశ్నలు మరి ఈ వీడియోలో మనం జవాబు చూడబోతున్నాం. సో మొదట మనం ఏం చేద్దామంటే 70 AD టెంపుల్ డిస్ట్రక్షన్ అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా జరిగిందా లేదా అనేది మొదట చూద్దాం. ఆ తర్వాత ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ 1948లో ఒక దేశం ఆవిర్భవించింది. ఇది కూడా ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంటా అనేది కూడా మనము చూడబోతున్నాం. ఫైన్. అయితే నేను టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఈ స్టేట్మెంట్ని రాసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే కొన్నిసార్లు సంఘటనలు ప్రవచన నెరవేర్పుని పోలి ఉంటాయి, కానీ అవి ప్రవచనాల్లో ఉన్న అన్ని కండిషన్స్ని నెరవేర్చకపోతే అవి ప్రవచన నెరవేర్పుగా ఉండవు. నేను రిపీట్ చేస్తున్నాను. కొన్నిసార్లు సంఘటనలు మనం చూసేటువంటి సంఘటనలు ప్రవచన నెరవేర్పుగా పోలి ఉంటాయి, కానీ వాస్తవంగా అవి ప్రవచనాల్లో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ని నెరవేర్చకపోతే అవి ప్రవచన నెరవేర్పుగా పరిగణించలేము. ఓకే, ఉదాహరణ చెప్తాను. దేవుడు దేని గురించి సరే ప్రవచించాడు. ముందుగానే ఒక ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. దానికి కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. 10 సూచనలు ఇచ్చాడు దేవుడు, కానీ అందులో ఒక 7 8 మాత్రమే నెరవేర్పుగా కనపడుతున్నాయి. 10లో 7 or 8 ఫుల్ఫిల్ అయ్యాయి. ఇక రెండు ఫుల్ఫిల్ అవ్వలేదు. సూచనలు, ఆ ప్రవచనానికి సూచనలు. ఇప్పుడు ఈ ప్రాఫెసీ పాస్ అయినట్టేనా? దాన్ని కన్సిడర్ చేయొచ్చా? ఇది ఫుల్ఫిల్మెంట్గా కన్సిడర్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నామండి, ఎగ్జామ్స్ రాస్తాం స్కూల్లో. 100కి 35 మార్కులు, కనీసం 35 మార్కులు వస్తే ఆ టీచర్ ఏమంటాడు స్టూడెంట్తో, పాస్, నువ్వు పాస్ అయిపోయావు. 35 వచ్చా చాలు, నేను పాస్ చేస్తాను. 35 లోపల ఉంటే ఫెయిల్. సో అలాగా దేవుడు ఒక ప్రవచనకు సంబంధించి ఒక 10 సూచనలు ఇచ్చేసి, ఇదిగో ఒక 7 నెరవేరినాయి కాబట్టి మీరు పాస్ చేసేయండి అంటాడా? జరిగిపోయినట్టే అని మీరు భావించండి అంటాడా? లేదా దేవుడు ఒక ప్రాఫెసీకి 10 సూచనలు ఇచ్చి 10 కూడా నెరవేరుస్తాను అని చెప్పాడా? 10 కూడా నెరవేరితేనే ప్రాఫెసీ అవుతుందండి, లేకపోతే ఎందుకు ప్రాఫెసీ అవుతుంది? ఎందుకంటే బైబిల్లో ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదు. అంత పర్ఫెక్ట్ బైబిల్లో ప్రవచనాలు, అంత పర్ఫెక్ట్. అది ఇవి ఊహించి లేదా ఎవరో ఆలోచించి లేదా మానవుని యొక్క మేధస్సు నుంచి పుట్టిన ప్రవచనాలు కాదుగా. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ముమ్మాటికి 100% జరుగుతాయి. 10 సూచనలు ఇస్తే 10 జరుగుతాయి. 5 సూచనలు ఇచ్చాడా 5 కూడా జరుగుతాయి. అందులో ఏ ఒక్క సూచన ఫెయిల్ అవడానికి అవకాశం లేదు. మరి మీరైతే కన్సిడర్ చేస్తారో చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక ప్రవచనానికి అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ప్రాఫెసీనా, లేదా కొన్ని మాత్రమే నెరవేరినా చాలు అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా భావించవచ్చా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ చేసి ఈ వీడియోని వాచ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. సో సెయింగ్ దిస్, మనము మెయిన్ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. సో టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, రైట్. సో టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి యేసు ప్రభువారు ప్రవచించాడు. ఎక్కడ ప్రవచించాడు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి 3 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభువారు దేవాలయం నుండి ఆయన బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను చూపిస్తూ వాళ్ళు అన్న మాట తెలుసా? ప్రభా, ఎంత అద్భుతంగా ఉందయ్యా ఆలయము, సూపర్గా ఉంది కదా, పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ కదా అని సంతోషిస్తున్నప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట చూడండి. మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంత అద్భుతమైనటువంటి ఆలయము నిలబడదు, రాయి మీద రాయి ఉండకోకుండా పడద్రోయబడుతుంది అనగానే శిష్యులు ఆశ్చర్యపోయారు. 3వ వచనంలో శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్.
జరుగుతుంది, అందులో డౌటే లేదు. ఎప్పుడు జరుగును? మీ బైబిల్లో ఈ మాట అండర్లైన్ చేసి ఉంచండి. ఎప్పుడు? ఆ ఎప్పుడు అనేది ప్రశ్న. దాన్ని కరెక్ట్గా మనం విశ్లేషణ చేయాలి. ఎప్పుడు అనే దానికి కూడా బైబిల్లో కొన్ని క్లూస్ ఉన్నాయండి. ఊరికే దేవుడు వేగ్గా జరిగిపోతుంది, నిలబడదు అని వేగ్గా చెప్పలేదు. దానికి ఖచ్చితమైనటువంటి సూచనలు కూడా బైబిల్లో ఉన్నాయి. అది తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే సొంత ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఇదిగో ఇదే నెరవేర్పు అంటారు. అది కాదు. ఆ సూచనలు కూడా మనం చూడబోతున్నాం. సో ఎప్పుడు జరుగును అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. రైట్. ఇదే సందర్భాన్ని మనం లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయం గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడలు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చునవు అని చెప్పాను. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో 7వ వచనం, అప్పుడు వారు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ప్రజలు అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి అని. సో చాలామంది ఏమంటారంటే ఇది 78లో జరిగింది కాబట్టి ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అండి ఇది అని దీనికి లింక్ చేస్తూ ఉంటారు. కాదు. సో ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఈ యొక్క టెంపుల్ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆలయం కూల్చబడుతుంది, ఓకే. సో ఎలా కూల్చబడుతుందో కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు కూల్చబడుతుంది, ఎప్పుడు అంటే ఏంటి, టైం ఫ్రేమ్, అది ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్, ఓకే. దాని పోలినటువంటి ఒక సిమిలర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం పనులు తీసుకోకుండా ఎగ్జాక్ట్గా ఒక టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 క్వశ్చన్స్ తెలుసుకుంటే మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యెరూషలేము ఆలయము అంటే రాయి మీద రాయి ఉండకోకుండా పడద్రోయబడుతుంది అని ప్రభు చెప్పాడు. అది ఎలా సాధ్యమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ హౌ, ఎలా సాధ్యమవుతుంది. సో దీన్ని తెలుసుకోవాలంటే మనం లూకా సువార్త 19వ అధ్యాయంకి వెళ్దాం. 19వ అధ్యాయంలో 44వ వచనంలో ప్రభు చెప్పాడు ఏమని, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పాడు. ప్రభు చెప్పాడు రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వస్తాయి. అది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మనం కాస్త పై వచనాన్ని మనం పరిశీలన చేయాలి. 41, 42, 43 వచనాలు చూడండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు, ఏ పట్టణమో, యెరూషలేము పట్టణం, దాన్ని చూచి దేన్ని, యెరూషలేముని, దాని విషయమై ఏడ్చి, యెరూషలేము పట్టణం విషయమై ఏడుస్తూ, ఎందుకంటే దాన్ని పట్టబోయే దుర్గతి గురించి ప్రభు బాగా తెలుసు. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. 43వ వచనం, ప్రభు నేను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. చూడండి ఆ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుందో ప్రభు తానే క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ జరిగేది వాస్తవమే. ఎలా జరుగుతుంది అంటే నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడేస్తారు, నీ పక్కన నిన్ను అరికట్టి అంటే కంప్లీట్గా నిన్ను సరౌండ్ చేస్తారు, గట్టు కడతారు. నువ్వు పారిపోకుండా నీలోటువంటి వాళ్ళు, నీవు నీ పిల్లలు ఎందరైతే సిటిజన్స్ ఉన్నారో జెరూసలేంలో వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పిపోకున్నట్లుగా చుట్టూ కూడా వాడు ఒక ఎన్క్యాంప్ చేసి, సర్కిల్ చేసి, సరౌండ్ చేసి నేను నాశనం చేస్తాను. ఆ విధముగా నువ్వు డెస్ట్రాయ్ అవుతావని ఒక చిన్న క్లూ ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు. అంటే రాయితో మీద రాయి ఉండకుండా పడద్రోయబడాలి అంటే ఇంకొక క్లూ ఏంటి? సో జెరూసలేంని కంప్లీట్గా క్యాప్చర్ చేస్తారు, కంప్లీట్గా సరౌండ్ చేస్తారు, పారిపోకున్నట్లుగా దాని చుట్టూ కూడా గట్టు కట్టి ముట్టడి వేస్తారు, ఎవరు కూడా పారిపోకుండా. అంటే ఒక మిలిటరీ జనరల్, ఒక ఆర్మీ ఈ పని చేస్తుంది. అటాక్ చేయడానికి అంటే ముందుగా ఏమండి డైరెక్ట్గా జెరూసలేం మీద అటాక్ చేసే కంటే, అంటే ఆలయం మీద అటాక్ చేసే కంటే ముందుగా పట్టణము చుట్టూ, గమనించాలి, పట్టణము చుట్టూ కూడా ఏమండి సరౌండ్ చేస్తారు. సో ఇక్కడ వరకు ఒక చిన్న క్లూ అయితే వచ్చేసింది. అవును పాస్టర్ గారు, మరి
ఇలా చేసింది ఎవరంటే రోమన్ జనరల్సే కదా. టైటస్ ద వెస్పానియన్, తీతు చక్రవర్తి ఎగ్జాక్ట్గా ఇలా చేశాడు కదా. అంటే ఆగండి, నిజంగా ఆ తీతు రాజే పని చేశాడా అంటే ప్రవచనం నెరవేర్పుగా జరగాలంటే అది తీతు రాజులో జరిగిందా లేదా అనేది చూడాలి. కాబట్టి అవునాగా తెలుసుకోవాలంటే ఇంకొన్ని వచనాలు మనం పరిశీలన చేస్తే అన్నీ కూడా తెల్లమవుతాయి. రైట్. సో ఎలా ధ్వంసమవుతుందో చూసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఎప్పుడు, టైం ఫ్రేమ్, అది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలంటే లూకా సువార్త 21వ అధ్యాయంకి వెళ్దాం. 20-21 వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునండి. దాని నాశనము సమీపము, నాశనం అన్నమాట గమనించాలి. అంటే ఇక్కడ లూకా దేన్నో కోట్ చేస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పట్టణము చుట్టూ కూడా ముట్టడి వేయబడుతుందో, ఎప్పుడైతే నాశనం అనేది మరి చోటు చేసుకుందో 21 వచనం, అప్పుడు యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. వీళ్ళు పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? కేవలము ఓకే ఎవరో మంది దండయాత్ర చేస్తున్నారు కాబట్టి మేమంతా పారిపోవాలి. మెయిన్ రీజన్ అది కాదు. నాశనము సమీపమైంది. ఒక నాశనం అనేది ఒక రెఫరెన్స్ పాయింట్. ఇది ఏంటి నాశనం అంటే ఒక భయంకరమైనటువంటి నాశనం గురించి ముందుగానే బైబిల్లో ఒక ప్రాఫెసీ ఇవ్వబడింది. అది చూసినప్పుడు కొండలు పారిపోవాలి. ఇంతకీ ఏ నాశనం గురించి ఇక్కడ లూకా మాట్లాడుతున్నాడు అంటే ఇంకొక వచనాన్ని మనము రెఫర్ చేస్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కొక్క స్క్రిప్చర్ని మనము లింక్ చేసుకుంటూ వస్తేనే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. సో ఇంతకీ నాశనం ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. సో లూకా 21వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్నటువంటి ఆ నాశనమునకు క్రాస్ రెఫరెన్స్ ఏంటి అంటే మాథ్యూ 24:15. మత్తయ్య చెప్తున్నాడు ఆ నాశనం ఏంటి, నాశనకరమైన హేయ వస్తువు అదేంటది, పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూసినప్పుడు. మీరేం చేయాలి? యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. వెంటనే నిలబడకూడదు, వెంటనే పారిపోవాలి. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా పారిపోతున్న దేనికి అంటే ఎవరో వీళ్ళు చంపుతారనా? కాదు. ఒక రెఫరెన్స్ పాయింట్ ఏమంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూచినప్పుడు. ఈ సంఘటన గురించి ఎవరు మొదట ప్రవచించారు అంటే దానియేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ రెఫరెన్స్ని ఇక్కడ మత్తయి గుర్తు చేస్తున్నాడు. అంటే ఆలయము రాయి మీద రాయి ఉండకుండా కూల్చబడాలంటే ఒక సైన్యము ఒక సైన్యము దండు వీళ్ళని సరౌండ్ చేయాలి, వీళ్ళని క్యాప్చర్ చేయాలి. అండ్ అంత మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలములో ఆ హేయ వస్తువు నిలుచుట అనేది ఎప్పుడైతే సంభవిస్తుందో ఇక వీళ్ళు పరిగెత్తాల్సిందే. అంటే ఇక్కడ ఏంటని నాశనకరమైన హేయ వస్తువు గురించి మత్తయి మాట్లాడుతున్నాడు దానియేలు రెఫరెన్స్ని అంటే ఇప్పుడు మనం ఇంకా కాస్త తెలుసుకోవాలి. అంటే ఏమో జరుగుతుంది, ఎప్పుడు ఆ టైం ఫ్రేమ్ గురించి ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? టైం ఫ్రేమ్ ఆ టైం ఫ్రేమ్లో జరగాలి, అప్పుడే దాని ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అంటారు. టైం కంటే ముందు టైం తర్వాత జరిగితే అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఎందుకు అవుతుంది? రైట్. ఆ టైం ఫ్రేమ్ తెలుసుకోవాలంటే ఆ నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడు నిలబడుతుంది ఆలయంలో తెలుసుకోవాలి అంటే మనము కాస్త దానియేలు 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. దానియేలు 9వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాల్ని కాస్త మనం పరిశీలించాం. 24వ వచనం చూసినట్లయితే సో ఈ ప్యాసేజ్ అంతా ఏంటంటే డానియల్ 70 వీక్స్ అంటారు. అంటే దానియేలు ఒక 70 వారాల గురించినటువంటి ఒక ప్రస్తావన. ఇది అర్థం కాలేదా? రెండవ రాకడ అర్థం కాదు, అంత్యక్రీస్తు గురించి అర్థం కాదు, ఎండ్ టైమ్స్ గురించి అసలు తెలిసే ఛాన్సే లేదు. ఇది చాలా కీ ప్యాసేజ్. ఇది డానియల్ 70 వీక్ ఈజ్ ఎ కీ ప్యాసేజ్. ఇది సో ఎండ్ టైమ్స్ ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది అర్థం కావాలి. సో 70 వీక్స్ గురించి డీటెయిల్గా చెప్తే ఇంకొక పెద్ద వీడియో అయిపోతుంది. కాబట్టి మనకి ఏది కావాలో అది ఒక్కటే మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. డీటెయిల్గా మనం 70 వీక్స్ గురించి లోతుగా తర్వాత మనము తెలుసుకుందాం.
24వ వచనం చూసినట్లయితే, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. సో 70 వారాలు విధించబడ్డాయి. ఎవరికి? యూదులకి. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు. సో 70 వారాలు అందరికీనా, లేకపోతే యూదులకా అంటే ఇట్ ఈస్ ఫర్ ద జ్యూస్. అర్థమవుతుందా? నీ జనము అంటే ఎవరు? యూదులు. దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు నీ జనం అంటే యూదులు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో 70 వీక్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరైనా సరే 70 వారాల గురించి సంఘానికి బోధిస్తూ, అంటే సంఘానికి అన్నట్టుగా బోధిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆ ఆలయములో హేయమైంది చూడగానే ఎలాగైతే ప్రభు అందరిని పారిపోమని చెప్పాడు, మీరు కూడా పారిపోవాలి. వాయ్? 70 వారాలకి చర్చ్కి ఏ విధమైన సంబంధం లేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్కి 70 వీక్స్కి ఏ విధమైన సంబంధము లేదు. అర్థమవుతుంది? ఎందుకు లేదో కొన్ని వచనాలు ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా పరిశీలన చేయండి. రైట్. సో 70 వారాలు. ఎందుకు 70 వారాలే? ఇది ఒక క్వశ్చన్. ఒక చిన్న క్లూ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతాం. సో ఎందుకు 70 వారాలు? కారణం ఏంటి అంటే, ఇక్కడ 70 వారాలు అంటే 490 ఇయర్స్. ఒక వారం అంటే ఒక సంవత్సరం. బబులోను దేశానికి ఇజ్రాయెల్ ప్రజలు చెరగా పోయారు. వాళ్ళు అవిధేయత చూపించారు. దేవుడు వాళ్ళు చెరలోకి పంపించేశారు. అక్కడ 70 ఇయర్స్ అనేది అక్కడ వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. అయితే తప్పు చేసినట్లయితే వాళ్ళు ఇంకా పాఠం నేర్చుకోలేదు. ఇంకా దే నెవర్ లెర్న్ టు లెసన్. అందుకే లేవియా కాండము 26వ అధ్యాయం 18వ వచనం ఏం రాయబడిందంటే, 7 శిక్ష. ఆల్రెడీగా 70 ఏళ్ళు ఉన్నారు, పాఠం నేర్చుకోలేదు. సో 70 ఇంటూ 7 ఎంత అంటే 490 ఇయర్స్. అర్థమైంది? 490 ఇయర్స్. మనం వారం 70 వారాలు. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. 490 ఇయర్స్. రైట్, ఫైన్. ఇంకా చాలా సింప్లిఫై చేస్తాను. ఇలా 70 వారాలు దేవుడు విధించాడు, బాగానే ఉంది. 26వ వచనం, 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదు. చూడండి, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును చూడండి, టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి రాయబడింది అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. సో టెంపుల్ డిస్ట్రక్షన్ అంటే ముందు ఏంటిది? అభిషక్తి నిర్మూలించబడాలి. ఆ తర్వాత రాజు వచ్చి ఆ టెంపుల్ని, సిటీని డెస్ట్రాయ్ చేస్తారు. వారి అంతం హఠాత్తుగా వచ్చును అని చెప్తూ 27వ వచనం, అతడు ఒక వారము వరకు అనేకుల నిబంధనను స్థిరపరచును. అంటే ప్రొఫెటికల్ క్యాలెండర్లో ఏంటంటే 70 వీక్స్లో 69 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. అభిషేక్తుడు నిర్మూలించబడ్డాడు. 69th వీక్ కంప్లీట్ అయిన వెంటనే ఏం స్టార్ట్ అవ్వాలి? 70వ వారం స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మండే తర్వాత ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుంది. మధ్యలో గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు. అయితే 69వ వారం తర్వాత వెంటనే ఏం చోటు చేసుకోవాలి? ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అంటే క్రీస్తు విరోధి యూదులతో మరి ఒక వారం అంటే ఏంటి? 7 ఇయర్స్ ఒక అగ్రిమెంట్ జరగాలి, నిబంధన చోటు చేసుకోవాలి. నిబంధన చేసుకొని అర్ధవారమునకు బలి నైవేద్యము నిలిపివేయాలి. అంటే బ్రేకింగ్ ద కవెనెంట్ అగ్రిమెంట్. అర్థమైంది? మధ్యలో వాడు దాన్ని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. మీకు ఆర్డర్ అర్థమవుతుందా? సో హేయమైనది నిలబడాలి. పరిశుద్ధ స్థలములో హేయమైనది నిలబడాలి అంటే దానికంటే ముందు ఏం జరగాలి? ఆ నాశనం చేసేటువంటి వాడు ఇజ్రాయేల్ ప్రజలతో, ఇజ్రాయేల్ దేశముతో 7 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోవాలి. 7 సంవత్సరాలైనా కూడా, ఒక వీక్ అయినా కూడా ఒకటే. సో 1 and same. 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోవాలి. చేసుకొని మధ్యలో దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఆ ఎపిసోడ్ అయిన తర్వాత అప్పుడు హేయమైన నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. అంటే సన్ ఆఫ్ పర్డిషన్ అని చెప్పచ్చు, లేదా భ్రష్టుడు అని చెప్పచ్చు, లేదా నాశనపుత్రుడు అని చెప్పచ్చు. వాడు వస్తాడు, వచ్చి అండ్ అతడు పరిశుద్ధ ఆలయంలోకి వస్తాడు. ఇదంతా కూడా యేసుప్రభువారు సిలువ వేయబడిన తర్వాత
అపోస్తలుల మొదటి అధ్యాయంలో ఆ మొదటి శతాబ్దంలో ఏమండి అంత్యక్రీస్తు ఇజ్రాయెల్తో ఒడంబడిక చేసుకున్నాడా? మీరు ఆలోచించండి ఒకసారి. 70 AD డిస్ట్రక్షన్ జరిగింది, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అంటున్నారు కదా. నా క్వశ్చన్ ఏమంటే 33 AD, రఫ్లీ 33 AD యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. అక్కడ నుంచి 70 AD మధ్యలో ఏమండి క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ ప్రజలతో 7 ఏళ్ల అగ్రిమెంట్ అనేది చేసుకున్నాడా, నిబంధన చేసుకున్నాడా? ఆ నిబంధన చేసుకున్నట్టుగా మనకి అపోస్తల కార్యంలో ఎక్కడైనా కనిపించిందా? మీరు ఒకసారి పరిశీలన చేయండి. అపోస్తల కార్యం అంతా కూడా అపోస్తలు పరిచయం చేశారు కదా. ఎక్కడైనా సరే ఎక్కడ ఒక ప్రస్తావన ఎస్ అగ్రిమెంట్ జరిగిపోయింది అని ఎక్కడైనా మీకు కనిపించిందా? పోనీ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ బ్రేక్ అయినట్టుగా ఎక్కడ మీకు ఒక్క వచనమైనా మీకు కనిపించిందా? క్రీస్తు విరోధి వచ్చాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు, బ్రేక్ చేసినట్టుగా ఎక్కడైనా కనిపించిందా? ఆన్సర్ ఈజ్ నో. పోనీ పరిశుద్ధ ఆలయములో పరిశుద్ధ ఆలయములో నాశనకరమైన హేయ వస్తువు నిలబడినట్టుగా ఎప్పుడైనా మీకు కనిపించిందా? ఎక్కడ రాయబడిందా అంటే ఆన్సర్ ఈజ్ నో. లేదు పాస్టర్ గారు, అక్కడ నాశకర హేయ వస్తువు ఏంటంటే ఆ రోమా సైన్యము ఒక పందిని బలిచ్చారు, అదే నాశకరమైన హేయ వస్తువు. అది నువ్వు డిఫైన్ చేస్తే ఎట్లాగా? నాశనకరమైన హేయ వస్తువు గురించి దానియేలు చెప్పాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఎవరు కాదు, నాశనము చేయువాడే, క్రీస్తు విరోధే, వాడే నాశనము చేయవాడు, వాడే నాశనకరమైన హేయమైన వాడు వచ్చి ఆలయంలోకి ఎంటర్ అయ్యి తానే దేవుడిని ప్రకటించుకుంటాడు. ఎప్పుడైతే ప్రకటించుకుంటాడో, నిబంధన బ్రేక్ చేసి తానే దేవుడిని ప్రకటించుకుంటాడో, అప్పుడు యూదులకి ఫ్యూజులు పోయి ఒరే వీడు మన మీద పడేటట్టున్నాడురా, వీడేదో కాపాడుతాడని వస్తే వీడు మనల్ని చంపేస్తాడురా అని అక్కడి నుంచి వాడు పరిగెత్తాలి. ప్రభు ముందే హింట్ ఇచ్చేశాడు. నాశకర హే వస్తువు ఎప్పుడైతే నిలబడిందా ఇంకా మీ కౌంట్ స్టార్ట్, మీ టైం స్టార్ట్ అయింది, పరిగెత్తాల్సిందే. మీరు 70th వీక్ స్టార్ట్ అయినట్టే మీకు. సో 70వ వారం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 7 years అగ్రిమెంట్ అనేది ఎప్పుడైతే అంత్యక్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకుంటాడో 70th వీక్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఇక ఫస్ట్ సెంచరీలో మరి అది అగ్రిమెంట్ జరిగిందా? 70వ వారము జరిగిపోయిందన్న అనేటువంటి వారికి నా ప్రశ్న. కొందరు ఉన్నారండి 70వ వారం అయిపోయిందండి, రెండవ రాకడ ఆల్రెడీకి వచ్చేసిందండి, మనమంతా కూడా క్రీస్తు ఒక 1000 ఏళ్ల పాల్లో ఉన్నామండి. నా ప్రశ్న ఏమంటే 70వ వారము అనేది క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ ప్రజలతో ఒక ఒడంబడిక చేసుకోవాలి, ఎప్పుడు జరిగింది అది? అంటే మనకు తెలియ కూడా జరిగిపోయిందా? జరిగిపోయిన తర్వాత ఎవరైనా దాచిపెట్టారా? పోనీ దాచిపెడితే దాగేటువంటి రహస్యం అది. 7 years అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? జరగలేదు. చరిత్రలో ఎప్పుడన్నా ఒక రెఫరెన్స్ పాయింట్ ఇవ్వండి. దిస్ ఇస్ నో సచ్ రెఫరెన్స్. 70వ వారం స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు? 69వ వారము తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయారు. అపోస్తలుల 7వ అధ్యాయంలో మనం క్లియర్గా చూసాము. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ అంతా కూడా సస్పెండ్ అయింది. సస్పెండ్ అయిన తర్వాత వెంటనే 70th వీక్ స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్యలో వచ్చింది కృపాకాలము. కృపాకాలం దేవుడు ప్రవేశపెట్టాడు. సో కృపాకాలము అడ్డగిస్తూ ఉంది దేన్ని? ఈ యొక్క కింగ్డమ్ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ఫిల్మెంట్ని. ఈ గ్రేస్ ప్రోగ్రామ్ అయ్యేదాకా, ఈ మిస్టరీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేదాకా అండ్ ప్రొఫెటిక్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఏ ప్రవచనం కూడా కృపాకాలంలో నెరవేరే అవకాశము లేదు. సో ఈ పీరియడ్ తీసివేయబడాలి. ఈ పీరియడ్నే పారంథసిస్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్నే మరి గ్రేస్ పీరియడ్ అంటారు. సో ఇది ఉన్నంత వరకు ప్రాఫెసీ అనేది ఫుల్ఫిల్మెంట్ కాదు. అర్థమవుతుందా? సో బైబిల్ మనం బాగా పరిశీలన చేయాలి. 70 ADలో చెప్పండి, రోమా సైన్యంలో ఎవరైనా సరే ఆలయంలో ప్రవేశించి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నారా? వాళ్ళు ఎవరైనా సరే ఇజ్రాయెల్తో 7 years అగ్రిమెంట్ చేసుకున్నారా? దాన్ని బ్రేక్ చేశారా? ఇవేమీ జరగలేదు. 70th వీక్ స్టార్టే అవ్వనే లేదు. అర్థమైందా? సో కాబట్టి ఎందుకో అది 70th 69 వాళ్ళు టక్క మరి వడివడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది దినాలు. 70th వీక్ మాత్రం వెంటనే స్టార్ట్ అవ్వాలి. వై? చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలియదు.
డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే 70వ వారం స్టార్ట్ అవ్వలేదు. అందుకే చాలామంది ప్రశ్నించండి, ఎందుకండి 69 వారాలు అయిపోయాయి కదా, 69వ వారం అయిన వెంటనే 70వ వారం ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? చాలామంది దాని జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ కృపాకాలం గురించి అవగాహన వాళ్ళకి వస్తేగా అర్థమవుతుందా? ఫైన్. అయితే మనం ఏం నేర్చుకున్నామంటే 70th AD యొక్క సంఘటన ఏమైతే ఉందో అది ఫుల్ఫిల్మెంట్ కాదు. అది ఫ్యూచర్లో జరగబోతుంది. సంఘం ఉంది, సంఘం ఎత్తబడాలి, ఎత్తబడిన తరువాత ఏమండి అండ్ అంత్యక్రీస్తు ఇజ్రాయిల్తో 7 years అగ్రిమెంట్ చేసుకొని మధ్యలో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత అండ్ ఆలయాన్ని అటాక్ చేసే కంటే ముందు, సిటీని అటాక్ చేసే కంటే ముందు తన దండుతో మొత్తం యెరూషలేం చుట్టూ కూడా ఏమండి సరౌండ్ చేసి, ఎందుకంటే పారిపోకుండా వాళ్ళు పట్టుకోవాలి కదా, వాళ్ళందరినీ సరౌండ్ చేసి ఆలయంలోకి వెళ్ళి తాను దేవునిని ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళంతా పరిగెడుతుంటారు. రెండు ఏకకాలంలో జరగాలి. అందుకే ప్రభు ఏం చేశాడు, 2 క్లూస్ ఇచ్చాడు. ఒకటేమో పడుద్రోయబడుతుందని చెప్పాడు, ఇంకో చోట ఏమో నాశకం హేయ వస్తువు అన్నాడు, వెంటనే పారిపోవాలని కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా క్లూస్. సో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, క్రీస్తు విరోధి ఆలయంకి వచ్చాడు, నేను దేవుని అని ప్రకటించుకున్నాడు, కానీ ముట్టడి చేయలేదు. 1 సంవత్సరం తర్వాత వచ్చి ముట్టడి చేస్తే వాళ్ళందరూ ఉంటారా? అప్పటికే పారిపోయి ఉంటారు. వాళ్ళందరూ పట్టుకోవాలి కదా, వేసుకుంటావా చంపాలా? వాళ్ళకి 2 ఆప్షన్స్. దొరికిన వాళ్ళని ఏమో వాడు చంపాలి ఎట్లా అంటే వాడు ముద్ర ఇచ్చుకుంటే చంపేస్తాడు, ముద్ర ఇచ్చుకుంటే రక్షణ లేదు. ఆ విధంగా వాళ్ళందరినీ టార్చర్ చేస్తాడు. సో ఏకకాలంలో జరగాలి. సో కవెనెంట్ బ్రేక్ చేసి తాను దేవుని చెప్పాలి. ఇలా పరిగెత్తే వాళ్ళందరూ కూడా పారిపోకోకుండా చుట్టూ కూడా ఇది సరౌండ్ చేయాలి. ఇది ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఇన్సిడెంట్. ఇది ఫ్యూచర్లో ప్రభు చెప్తున్నాడు అక్కడ, అంతటా యూదేయులు ఉన్నవాడు కొండలకి పారిపోవాలి, పరిగెత్తండి. సో అక్కడ ప్రభు మాట్లాడుతున్నది ఎవరిని ఉద్దేశించి? యాంటీ క్రైస్ట్ని ఉద్దేశించి. సో 70 ఏళ్ళలో జరిగినది ఏంటి అంటే అది పోలిక అంటే నెరవేర్పుగా కనపడుతుంది కానీ బట్ దాని సరౌండింగ్ ఇన్సిడెంట్స్ అని చూస్తే కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. కాబట్టి దాన్ని ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా చూడలేము. అది ఫ్యూచర్లో జరిగేటువంటి ఇన్సిడెంట్ అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, మీకు బోల్డ్ రెఫరెన్స్ ఇచ్చాను, మీరు ఒకసారి స్టడీ చేయండి, పరిశీలన చేయండి. ఓకే, సో అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. రైట్. క్వశ్చన్ ఏంటి? కృపాకాలంలో ప్రవచనం నెరవేరుతాయి అంటే ఆన్సర్ ఇస్ నో. సో 70 AD అనేది మొదటి శతాబ్దం గ్రేస్ పీరియడ్ అయినప్పటికీ కూడా ఆ గ్రేస్ పీరియడ్లో ఈ ప్రవచనము, ప్రభు చెప్పినటువంటి ప్రవచనము నెరవేరలేదు. తర్వాత ఒక దినమున సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు ప్రభు చెప్పినటువంటి ప్రవచనం ఏమవుతుందో అప్పుడు నెరవేరుతుంది. సో అంత్యక్రీస్తు వచ్చి అప్పుడు తాను దేవుడు అని చెప్తాడు. ఆ తర్వాత టెంపుల్ని ప్రభు చెప్పినట్లుగానే టెంపుల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. రాతి మీద రాయి ఉండకుండా అప్పుడు పడుద్రోయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ లోపున ఇజ్రాయెల్ ప్రజలు ప్రస్తుతానికి ఒక ఆలయం లేదు, మళ్ళా వాళ్ళ ఆలయము కడతారు. కట్టినటువంటి ఆలయంలోకి క్రీస్తు విరోధి వస్తాడు, వచ్చి మళ్ళా వాడు ఆలయాన్ని మళ్ళీ పాడు చేస్తాడు. ఈ సీక్వెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. నౌ రెండవది, మరి ఇజ్రాయెల్ దేశము 1948లో ఫామ్ అయింది కదా, ఎక్కడున్న వాళ్ళందరూ కూడా స్వదేశానికి చేరుకుంటున్నారు కదా, మరి ఈ ప్రవచనం నెరవేర్పే కదా. ఎస్, ఒకసారి దీన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి ఎక్కడున్న వాళ్ళందరూ కూడా స్వదేశానికి తీసుకుని వస్తానని దేవుడు ముందుగానే ప్రవచనం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఎజెకియెల్ 36వ అధ్యాయం 24వ వచనం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించెదను. అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని అంటే ఇక్కడ ఏంటిది? కాంటెక్స్ట్ ఏంటి అంటే, పాత నిబంధన చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశం తీసుకొని వస్తాడు, కొంతకాలం అక్కడ ఉంటారు, వాళ్ళ అవిధేయత చూపుతారు. ఆ తర్వాత పలుమార్లు వాళ్ళని వేరే వారికి చెరలోకి పంపించేస్తాడు. అని ఒక దశలో ఏంటంటే నార్థన్ ఇజ్రాయెల్ అండ్ సౌతర్న్ ఇజ్రాయెల్
ఇజ్రాయేల్ ఒక 10 గోత్రాలు ఏమో అశ్షూరు వాళ్ళు చెరలో తీసుకెళ్ళిపోతారు. యూదా కింద ఉన్నటువంటి ఆ 2 గోత్రికులేమో బబులోను రాజ్యానికి చెరలోకి వెళ్ళిపోతారు. సో ఎజెకియెల్ ఎప్పుడు ప్రవచిస్తున్నాడు అంటే అప్పటికే ఇజ్రాయెల్ భూభాగంలో యూదు లేరు. అప్పటికే ఇజ్రాయెల్ 10 గోత్రికులు వెళ్ళిపోయారు. అలాగే ఇటువైపున యూదా కింద ఉన్నటువంటి ఆ 2 గోత్రికులు కూడా వాళ్ళు కూడా బబులోనికి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా భూభాగంలో లేరు. ఆ టైంలో ఎజెకియెల్ ప్రవచిస్తున్నాడు ఏమని, అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి, అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, అన్యజనులలోకి వెళ్ళిపోయారు. అశ్షూరు అన్య రాజ్యమే, బబులోను కూడా అన్య రాజ్యమే. అక్కడ వెళ్ళిపోయేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను మళ్ళా ఈ దేశంలోకి తీసుకొని వస్తాను, సమకూరుస్తాను, మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను అన్నట్టుగా ఇక్కడ ప్రభు చెప్తున్నారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ దేశానికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, ఇప్పుడు అందరికీ తీసుకొని వస్తున్నాడు. సో ఇది ప్రవచన నెరవేర్పే, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయింది. చూడండి అందరూ వచ్చేస్తున్నారు. ఆలియా అటువంటి ఒక ప్రాజెక్ట్ పేరున అందరూ కూడా ఎక్కడెక్కడ యూదులు అందరూ కూడా దే ఆర్ బ్యాక్ టు ఇజ్రాయెల్. సో ఇట్స్ అ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టుగా. అఫ్కోర్స్ నాకు ఈ సంగతి తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు నేను కూడా ఇలాగే బోధించేవాడిని, ఇది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా జరిగింది అని. మరి నిజంగానే ఇది ప్రవచన నెరవేర్పుగా జరిగిందా అంటే మన కేవలము ఒక్క వచనాన్ని లేదా ఒక సంఘటన ఒక్కటే తీసుకుంటే సరిపోదు, దాని సరౌండింగ్ వర్సెస్ కూడా మన పరిలో తీసుకోవాలి. ఇప్పుడు 25వ వచనం చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవున్నట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ఎప్పుడు దేవుడు వారి మీద శుద్ధ జలం ఎప్పుడు చల్లుతాడంట, అన్యజనుల్లో చెదిరిపోయే వాళ్ళందరినీ కూడా సమకూర్చి స్వదేశానికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారి మీద శుద్ధ జలము చల్లుతాడు. ఇప్పుడు 1948లో అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కూడా దేవుడు ఆ శుద్ధ జలమును చల్లేశాడా? మీ విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి అపవిత్ర మొత్తం అంతా తీసేశాడా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యూదులందరూ కూడా పరిశుద్ధులైనా, అందరూ కూడా తమ అపవిత్రత పోగొట్టుకున్నారా? అందరూ పర్ఫెక్టేనా అంటే ఆన్సర్ ఇస్ నో. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో దేవుడు నమ్మని వాళ్ళు యూదులు చాలామంది ఉన్నారు. ఇంకా అపవిత్రత ఇంకా ఎక్కువగా ఉంది ఇజ్రాయెల్ దేశంలో. అది హోలీ ల్యాండ్ అయినప్పటికీ కూడా అందరూ భక్తులుగా లేరు అక్కడ. మరి ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయిందా? 24 ఫుల్ఫిల్మెంట్ అయితే 25 ఎందుకు ఫుల్ఫిల్ కాలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ప్రవచనం తీసుకున్నట్లయితే దాని సరౌండింగ్ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో 1948 గురించి ప్రభు చెప్పట్లేదు. ఇది వన్ ఫైన్ డే దేవుడు అక్కడ వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు, సమకూరుస్తాడు. ఇదంతా కూడా ఏంటి, సంఘము ఎత్తబడిన తర్వాత చోటు చేసుకునేటువంటి సంఘటన. ఒకరోజు దేవుడు వాళ్ళందరినీ సమకూరుస్తాడు, వాళ్ళందరినీ కూడా పవిత్రపరిచి ఏమండి దేవుడు మరి యూదులు ప్రభుత్వం కలిసి రాజ్యం చేస్తారు. ఇట్స్ అ ఫ్యూచర్ ఇన్సిడెంట్. కాబట్టి మనం స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ను చూసాం. ఏంటి ఆ స్టేట్మెంట్? అది కొన్నిసార్లు సంఘటనలు ప్రవచన నెరవేర్పును పోలి ఉంటాయి, కానీ ఆ ప్రవచనాల్లో ఉన్న అన్ని షరతులు నెరవేరకపోతే అవి ప్రవచన నెరవేర్పుగా ఉండదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఇన్సిడెంట్స్. సో వాస్తవాలు మీ ముందు ఉంచాను. 2 సంగతులు చెప్పాను. ఒకటేమో 70 AD ఏమైతే జరిగిందో అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా జరగలేదు. టెంపుల్ డిస్ట్రక్షన్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా జరగలేదు. ఎస్, ఆలయం కూల్చబడుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలయం కూల్చబట్టు అనేది అప్పుడు ఒకటేసారి కాదు. ఇజ్రాయెల్ టెంపుల్ ఒక హిస్టరీ చూస్తే పూర్తిగా పాక్షికంగా 52 సార్లు, ఓకే 52 సార్లు, దాదాపు 52 సార్లు అది నాశనం అయింది. 70 AD ఫస్ట్ టైం కాదండి, అంతకుముందే చాలాసార్లు కూడా డెస్ట్రాయ్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ కట్టబడినా మళ్ళా డెస్ట్రాయ్ అవుతుంది. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఫస్ట్ టైం జరిగింది కాదు. నెరవేర్పులో భాగంగా ఒకరోజు జరగబోతుంది. ఇట్స్ అ ఫ్యూచర్. సో 70 AD మీద మనకు క్లారిటీ వచ్చింది. ఆ సంఘటన ప్రవచన నెరవేర్పుగా జరగలేదు, యాక్చువల్ ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగబోతుంది. రెండోది ఏం నేర్చుకున్నాము? 1948లో ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయింది. సో అందరికీ దేవుడు సమకూరుస్తాడని చెప్పినటువంటి సంఘటన ఏమవుతుందో అది కూడా ఇన్ ద ఫ్యూచర్, అది కూడా ఫ్యూచర్. సో రెఫరెన్స్ స్క్రిప్చర్స్ అన్నీ నేను మీ ముందు పెట్టాను. ప్లీజ్ అండర్స్టాండ్, స్టడీ యువర్ సెల్ఫ్.
పౌలు చెప్పాడు, స్టడీ యువర్ సెల్ఫ్. ఏదో ప్రీచర్ ఇలా చెప్పాడండి, ఆ బుక్లో ఇలా రాశాడండి, ఈ పుస్తకాలు ఇలా రాశాడండి, ఏది మన కొలబద్ద కాదండి. మన బైబిలే కొలబద్ద. మనమే స్క్రిప్చర్ని మనం ఏం చేయాలి, ఒక స్క్రిప్చర్ ఇంకో స్క్రిప్చర్తో టాలీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే ఇన్ఫర్మేషన్ మన ముందు కళ్ళ ముందు ఉంటుంది, సత్యం అర్థమవుతుంది. కానీ మీ యొక్క జ్ఞానానికి మీరు మూసిగేసేసి, మీ సెల్ఫ్ స్టడీకి మూసిగేసేసి, ఎవరో ప్రీచర్స్ని మీరు చెప్పినటువంటి బోధన మీరు మైండ్కి ఎక్కించుకుంటే మీరు తప్పుదూర వెళ్ళేటువంటి అవకాశం ఉంది. స్టడీ యువర్ సెల్ఫ్. సో నేను కంక్లూడ్ చేస్తున్నాను ఏంటంటే, గ్రేస్ పీరియడ్లో ఏ ప్రవచనం నెరవేరు. ఎవరైనా సరే కృపాకాలంలో ఇదిగో ప్రభు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరింది, ఇదిగో హెచ్కేలు చెప్పిన ప్రవచనం నెరవేరింది, ఇదిగో ఇర్మియాలో చెప్పినట్టుగా నెరవేరుతా ఉంది చూడండి. ఒక చిన్న యుద్ధం జరగగానే, లేకపోతే ఇంకో మరొకటి జరగగానే, లేదా యాంటీ క్రైస్ట్ గురించో, లేదా 666 గురించో, లేదా చిప్పు బయలుదేరి, ప్లీజ్ దయచేసి ఇలాంటి వాటికి మీరు మోసపోవద్దండి. సంఘం ఉండగా భూమి మీద ఏ ప్రవచనము నెరవేరు. దేవుడు ఆ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేశాడు. ప్లీజ్ అండర్స్టాండ్. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎందుకు అర్థం అవ్వట్లేదో తెలియట్లేదు. అడ్డగించినది ఏదో మధ్య నుంచి తీసిపోయే వరకే అడ్డగించును, అటు తర్వాత నాశపుత్రుడు వస్తాడు. సో గ్రేస్ పీరియడ్ అనేది అడ్డగిస్తూ ఉంది. అది ఉన్నంత వరకు ఏ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగదు. ఎందుకంటే మీరు ప్లీజ్ అండర్స్టాండ్, ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ గ్రేస్ అటువంటి ఈ పీరియడ్ గురించి పౌలు కంటే ముందు ఎవరికైనా తెలుసా చెప్పండి? ఎవరికి తెలియదు. ఎందుకంటే చర్చ్ ప్రోగ్రామ్ ఇస్ అ మిస్టరీ ప్రోగ్రామ్, ఓన్లీ రివీల్ టు పాల్. అందుకే ఎజెకియల్ కానీ దానియేలు కానీ ఎవరు కూడా ఈ కాలం వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకే ఈ కాలంలో జరుగుతాయన్న సంగతే వాళ్ళకి తెలియదు. అసలు కాలం అనేది తెలియదు. ఆ కాలంలో జరుగుతాయని వాళ్ళు ఎలా ప్రవచించుంటారు? అర్థమవుతుందా? సో వాళ్ళు కృపాకాలం వచ్చినట్టు అవగాహన వాళ్ళకి లేదు. ఈ కాలంలో అవి ఏవి కూడా జరగవు. ఏ ప్రీచర్ అయినా సరే ఫుల్ఫిల్ అవుతున్నాయి అని ఎవరన్నా చెప్తున్నట్లయితే వాళ్ళకి డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ మీద, లేదా డిస్పెన్సేషన్ ఆఫ్ పీరియడ్, ఏమంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. బైబిల్ అర్థం అవ్వాలంటే వచనాల కంటే అధ్యాయాల కంటే మొదట కాల విభజన తెలియాలి. ఏది ధర్మశాస్త్ర కాలము, ఏది టైం పాస్ట్, ఏది బట్ నౌ, ఏది ఏజెస్ టు కమ్, ఏది ధర్మశాస్త్ర కాలము, ఏది కృపాకాలము, సంఘం ఎత్తబడిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది. ఏమంటే కాల విభజన మొదట తెలుసుకోవాలి. ఫస్ట్ ట్రాక్ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ కూడా తెలియాలంటే మొదట కాలం, ఆ 3 కాలాలు ఏంటో, ఎలా విభజించబడ్డాయో, ఎందుకు అలా విభజించబడ్డాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది. అందుకే మీకు చార్ట్ ఇచ్చాను. ఈ చార్ట్ దయచేసి మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ చార్ట్ తెలిస్తే మీకు అర్థమవుతే దాదాపు మీకు సబ్జెక్ట్ మీకు అర్థమైనట్లు. ఈ చార్ట్ తెలియదా, అన్ని కళలు కలిపేస్తున్నారా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ఏది కూడా అర్థం కాదు. తప్పుడు బోధలు పడిపోయేటువంటి అవకాశం. ఓకే, సో కాబట్టి సత్యం మీరు ఎరిగి ఉన్నారని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలు చూసుకొని నేను దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు, అర్థమైంది, మిమ్మల్ని ఆలోచింప చేసింది అని అంటే సమయం తీసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా బోధ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. నేను అందరికీ అదే చెప్తాను. రవికుమార్ చెప్పాడు కాబట్టి పర్ఫెక్ట్ అని మీరు గుడ్డిగా నమ్మద్దండి. పౌలంతటి వారు చెప్తున్నప్పుడే బెరియా సంఘస్లో పరిశోధన చేశారు. మీరు కూడా లేఖన పరిశోధన చెయ్యండి. నా మీద కట్టుకోవద్దండి. సత్యవాక్య సరిగా మీరే విభజించి చూడండి, లేఖనాలను పరిశీలన చేయండి. నేను అదే కోరుతున్నాను. ఓకే, సో నన్ను ఫాలో అయ్యే అందరికీ నేను అదే చెప్తున్నాను. సో సాంప్రదాయ బోధకి మనం స్వస్తి పలుకుదాం. ఆ ట్రెడిషనల్ టీచర్కి మనం బాబాయ్ చెప్దాం. సత్యాన్ని ఎవరైనా వచ్చి ఎందుకు ఇలా చెప్తున్నావు, ఎందుకు ఇలా నమ్ముతున్నావు అంటే మీరు చెప్పగలగాలి. అలాగా లేదండి రవికుమార్ గారు చెప్పారు అంటే అలా కాదు. స్టడీ యువర్సెల్ఫ్. మీరు స్టడీ చేయండి. మీరు నిర్ధారించుకొని ఎస్ ఇందులో వ్యాలిడ్ పాయింట్ ఉంది, సత్యం ఉంది, కరెక్టే అని మీకు అనిపిస్తే టేక్ ఎ స్టాండ్. అర్థమైందా? కాబట్టి ఆ సేవకుడు చెప్పాడండి, అందుకే నేను నమ్ముతున్నా. ఈ సేవకుడు ఈ గుడ్డి భక్తి పనికిరాదు. ఈ గుడ్డి భక్తి పనికిరాదు. చాలు. క్రైస్తవ్యంలో ఇంతకాలం మనం గుడ్డి భక్తి చేసింది చాలు. ఈ గుడ్డి భక్తిని మనం స్టాప్ చేద్దాం. లేఖనాలను మనం స్టడీ చేద్దాం. ఓకే, ప్రైజ్ గాడ్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. హోప్ యు ఆర్ బ్లెస్డ్. నెక్స్ట్ వీడియోలో
ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.